నాకు వ్యతిరేకంగా వస్తే ఈ సినిమా కాదండి ప్రపంచంలో ఇంకా అతను బతకడానికే వీలుండకుండా అవుతుంది. హీరో రాజ్ తరుణ్ లావణ్యల వివాదం బుధవారం కొత్త మలుపు తిరిగింది. తన సినిమా హిట్ అయినప్పుడు కూడా ఇంతమంది మీడియా సభ్యులు రాలేదంటూ రాజ్ తరుణ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అంటే అందుకే అన్నా కదా ఇట్టుకొట్టినోడు కూడా ఇంతమంది రాలేదు, ఇప్పుడు వచ్చారు ఇంతమంది, చూస్తూ భయం వేస్తుంది నాకు. రాజ్ తరుణ్ హీరోగా నటించిన తిరగబడరా సామి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ బుధవారం జరిగితే అక్కడికి లావణ్య వచ్చింది. ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఆ సినిమా హీరోయిన్, ఈ వివాదానికి కేంద్ర బిందువు అయిన మాల్వి మల్హోత్రా కూడా అటెండ్ అయింది. రాజ్ తరుణ్, మాల్వి ఇద్దరు వైట్ డ్రెస్ లో ఉండడం గమనించాల్సిన విషయం. రాజ్ తరుణ్ వస్తున్నాడని తెలియగానే మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అయితే తనపై వచ్చిన వివాదం గురించి ఆ మీడియా సమావేశంలో రాజ్ తరుణ్ స్పందించాడు. తనలో ఉన్న అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకుంటున్నారని, తను ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడటం లేదని చెప్పాడు రాజ్ తరుణ్. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నాడు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, అందుకే లీగల్ గా వెళుతున్నానని తెలిపాడు. తన వల్ల గర్భం వచ్చిందని, అబార్షన్ కూడా చేయించానని ఆరోపిస్తున్నారని చెప్పాడు. అది నిజమైతే ఆ విషయాన్ని పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించాడు. ఎందుకంటే అవి నిజాలు కావని, అందుకే ఆ విషయం గురించి తాను మాట్లాడనని మీడియాతో చెప్పాడు. లీగల్ గా లాయర్ ద్వారా ప్రొసీడ్ అవుతున్నానన్నాడు. మనలో ఉన్న అమాయకత్వాన్ని కానీ అడ్వాంటేజెస్ పీపుల్ చాలా మంది ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతున్నా, లీగల్గా ప్రొసీడ్ అవుతా. 32 ఏళ్ల జీవితంలో ఎందరో పరిచయం అయ్యారని, వారిలో ఎవరైనా తాను మంచివాణ్ణి కాదని చెబితే ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటారని రాజ్ తరుణ్ చెప్పాడు. మరోవైపు తనకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదన్నాడు. అది ఇప్పుడు చెబుతున్న మాట కాదని తన పాత ఇంటర్వ్యూలు చూస్తే కూడా అర్థమవుతుందన్నాడు. రాజ్, ఏంటి పెళ్లి బట్టలు వచ్చినట్టున్నారు? ఏమండి, లాస్ట్ 3 ఫంక్షన్లకి ఇదే డ్రెస్ వేసుకొచ్చాను, అప్పుడు అడగలేదు. ఇప్పుడు సందర్భం ఇది. లాస్ట్ 3 ఫంక్షన్లకి ఇదిలా ఉండగా తనకు కనిపించకుండా తిరుగుతున్న రాజ్ తరుణ్ ప్రసాద్ ల్యాబ్ లో ఉన్నారని తెలియగానే లావణ్య అక్కడ ప్రత్యక్షమైంది. కానీ రాజ్ తరుణ్ ని కలుసుకోవాలని ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కొంతమంది మీడియా ప్రతినిధులు ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించినా అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు లావణ్యను అక్కడి నుంచి పంపించేశారు. ఆ తర్వాత ఆమె మాదాపూర్లోని రాజ్ తరుణ్ ఇంటికి చేరుకొని అక్కడ కూడా ఆందోళనకు దిగింది. తలుపు తీసే వరకు అక్కడి నుంచి వెళ్లనని లావణ్య చెప్పింది. అంతేకాకుండా రాజ్ తరుణ్ అడిగిన ఆధారాలు లావణ్య తెచ్చినట్లు చెప్పింది. నాకు మనిషి కనిపించట్లేదండి, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని తిరుగుతున్నాడు. అందరూ ఆయన మేనేజర్ తో సహా అందరు నన్ను బ్లాకులు చేశారు, అసిస్టెంట్ తో సహా. ఇంకెక్కడికైనా వెళ్ళాను నేను. లీగల్ గా ఏమని ప్రొసీడ్ అవుతారండి? ఏమని వదిలించుకోవడానికి? 10 సంవత్సరాలు ఏమైనా కుక్క పిల్లనా తీసుకొచ్చుకొని అతను అంతా ఉంచుకొని అతనికి ఇష్టం లేనప్పుడు వదిలేయడానికి? నాకు ఆ మనిషి ఇంకా ఇక్కడే దొరుకుతాడు కదా. ఈ రోజు ఇక్కడనే కాదు, రేపు పొద్దున అతను షూటింగ్ ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, ఇంకెక్కడికైనా వెళ్ళనివ్వండి, నేనైతే వదలను. రాజ్ తరుణ్ వదిలే సమస్య లేదు. అతను నా మనిషి, నా రాజు. నేను అతని కోసం ఎక్కడి వరకైనా వెళ్తానండి.